హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మనం వెస్టేజ్ కంపెనీ యొక్క అల్ట్రా వాష్ డెమో అనేది చూస్తున్నామండి. ఈ వెస్టేజ్ కంపెనీ అల్ట్రా వాష్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి, మన బట్టలు మనం డైలీ రిన్ సోప్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తే మన బట్టలు ఎలా పాడైపోతున్నాయి, ఇది ఉంటే మనకి యూజ్ ఏంటి అన్నది నేను ఈరోజు మీకు డెమో చేసి చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను అల్ట్రా వాష్ యొక్క లిక్విడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో రిన్ కానీ అంటే ఇంకా సర్ఫ్ ఎక్సెల్ కానీ ఇలాంటి సర్ఫ్స్ కూడా ఉంటాయి కదండి. ఈ మన ఇంట్లో ఉండే ఐటమే కదా మనం యూజ్ చేసేది. దీన్ని కూడా తీసుకున్నానండి. దీన్ని తీసుకొని నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. పసుపు దేంట్లో వేసినా కూడా సహజ గుణం అనేది కోల్పోదన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 2 బౌల్స్ అయితే తీసుకున్నానండి మీకు డెమో చూపించడానికి. ఒక గ్లాస్లో వచ్చేసి అల్ట్రా వాష్ లిక్విడ్, ఇంకొక గ్లాస్లో వచ్చేసి ఫస్ట్ అయితే మనం గ్లాస్లో వాటర్ అనేది ఫిల్ చేయాలండి. చూడండి, ఇలా వాటర్ అనేది ఫిల్ చేసిన తర్వాత పసుపు అనేది తీసుకున్నానండి. మనం పసుపు దేంట్లో వేసినా కూడా సహజ గుణం కోల్పోదు కదండి. కానీ మీరు చూడండి, లైవ్లోనే చూడండి. ఇక్కడ నేనైతే ఒక బౌల్లో ఒక గ్లాస్లో వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. సేమ్ ఇదే గ్లాస్లో కూడా 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేద్దామండి. ఇక్కడ నేను మీ కళ్ళ ముందే చూపిస్తున్నానండి డెమో అనేది, చూసేయండి. ఏ గ్లాస్లో పెట్టాల్సింది ఆ గ్లాస్లో స్పూన్ పెట్టేశానండి. చూడండి, 2 సేమ్ కలర్లోనే ఉన్నాయి కదా, సేమ్ కలర్లోనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం సర్ఫ్ తీసుకుంటున్నానండి. సర్ఫ్ అనేది మనకి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో రిన్ కానీ సర్ఫ్ ఎక్సెల్ కానీ యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు సర్ఫ్ అనేది టైడ్ కానీ రిన్ కానీ నిర్మా కానీ ఏదైనా వాడతాం కదా. ఆ సర్ఫ్ అనేది మనం వాటర్లో వేయగానే కలర్ అనేది చేంజ్ అవుతుందండి, రెడ్ కలర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించి చూడొచ్చు కలర్ ఎలా వస్తుంది అనేది. అదే మనం అల్ట్రా వాష్ వేసామనుకోండి, కలర్ అనేది కొంచెం కూడా చేంజ్ అవ్వదన్నమాట. చూడండి, నేను ఒక బౌల్లో అయితే వేసానండి. మనం ఒక బౌల్లో అయితే రిన్ ఇది సర్ఫ్ అనేది వేసాము. చూడండి, మనకి వాటర్ అనేది ఏ కలర్లో వచ్చాయో. మనం ఏదైనా దిష్టి తీయడానికి అది మన ఇంట్లో సర్ఫ్ ఉంటే సరిపోతుంది అని చెప్పి చాలామంది దిష్టి అనేది తీస్తారు కదండి. మనకి పసుపు అండ్ సర్ఫ్ కలిపితే మనకి రెడ్ కలర్లో వస్తుంది కాబట్టి చాలామంది దిష్టికి కూడా యూజ్ చేస్తారు. కానీ మనం అల్ట్రా వాష్ యూజ్ చేయటం వలన మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది ఉంటుందో మీరే చూసేయచ్చు. చూడండి, ఇక్కడ కొంచెం లిక్విడ్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ అనేది బాగా మిక్స్ చేశానండి, పసుపును బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం అల్ట్రా వాష్ అయితే వేస్తున్నాను. ఎక్కువే వేసానండి. చూడండి, మనం పసుపు దాంట్లో వేయగానే మనకి ఎలాంటి కలర్ వచ్చిందో, కానీ మనకి ఇక్కడ పసుపులో అల్ట్రా వాష్ అనేది వేసిన తర్వాత మనకి కలర్ అనేది కొంచెం కూడా చేంజ్ అవ్వలేదండి. మనం చూడండి, మనకి ఫస్ట్ అనేది టైడ్ సర్ఫ్ వేసినప్పుడు అంటే ఇప్పుడు మనం రిన్ సర్ఫ్ వేసాం కదండి. రిన్ సర్ఫ్ వేసాం కాబట్టి ఈ బౌల్లో వాటర్ అనేది చూడండి, ఈ గ్లాస్లో వాటర్ అనేది చూడండి. మనం అల్ట్రా వాష్ లిక్విడ్ వేసిన గ్లాస్ అయితే ఇదండి, మనం రిన్ సర్ఫ్ వేసిన గ్లాస్ అయితే ఇది. మన బట్టల్ని మనమే పాడు చేసుకుంటున్నామండి. కానీ మన ఇంట్లో అల్ట్రా వాష్ అనేది వెస్టేజ్ వారి యొక్క అల్ట్రా వాష్ యూజ్ చేయటం వలన మనకి బట్టలు అనేది కలర్ అనేది పోవు. నెక్స్ట్ వచ్చేసి మన బట్టలు కూడా మంచి స్మెల్తో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి
మనకి ఎలాంటి క్రిమి హారిక బ్యాక్టీరియా ఉన్నా కూడా వీటిని అనేది తొలగిస్తుందండి. మనకేంటంటే ఇప్పుడు మనం దీంట్లో రిన్ సర్ఫ్ వేసాం కదండీ! రిన్ సర్ఫ్‌లో ఏంటంటే కెమికల్ అనేది యూజ్ చేస్తారండి. కానీ మనకి వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రోడక్ట్‌లో ప్రతి ఒక్క ప్రోడక్ట్‌లో కూడా మనకి ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయరండి. డైరెక్ట్‌గా మనకి ఆర్గానిక్ వాటిలతోనే మనకి అనేది వెస్టేజ్ కంపెనీ అనేది ప్రోడక్ట్స్ అనేది అందజేయగలుగుతుంది. మీరందరూ కూడా డెమో అనేది చూసారు కదా! దీని ఉపయోగాలు ఎలా ఉంటాయో మీకే డెమో అనేది చేసి చూపించానండి. మీరు కూడా యూజ్ చేసి మీ బట్టలనేది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డెమో అనేది చూసేయండి. మీరు కూడా వాడి చూసిన తర్వాత మన ప్రోడక్ట్ గురించి మీకే తెలుస్తుందండి. కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది ఒక యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ అనమాట. మనకేంటంటే రిన్ సోప్ అనేది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారండి. మనం ఏంటంటే ఇప్పుడు కాస్ట్ అనేది చూడకూడదు ఎక్కడైనా కూడా. మనము అల్ట్రా వాష్ యూజ్ చేయటం వలన చూడండి రిన్ సోప్‌కి మన అల్ట్రా వాష్‌కి ఉన్న తేడా అనేది మీరే చూస్తున్నారు. ఇది వచ్చేసి అల్ట్రా వాష్ లిక్విడ్‌తో యూజ్ చేసిన వాటర్ అనమాట. ఇది వచ్చేసి రిన్ పౌడర్‌తో యూజ్ చేసిన లిక్విడ్. చూడండి మీరే రెండిటికి యూజెస్ ఏంటో చూసి ఓకేనండి. ఇంకో డెమోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ డెమో అనేది నేను మీకు ఇంకా ప్రోడక్ట్ డెమో అనేది చూపిస్తానండి. ఈ డెమోస్ చూసే మీరు వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డెమోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until then, bye friends.